కొత్తగా ఏదైనా ట్రై చేయాలి, మనం ఏదైనా సాధించాలని ఆడపిల్లలకి మీరేం చెప్తారు? If you want to do something big, you have to come out. సక్సెస్ రావాలి, తొందరగా ఇది అయిపోవాలి అనేసి రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతున్నారు. దే ఆర్ టేకింగ్ ద షార్ట్ కట్స్. సో వాట్ మై ఫీల్ ఇస్, టైం పడుతుంది కదా, నో ప్రాబ్లం. ఆడపిల్లలు అచీవ్ చేయాలన్నా, సమాజంలో ఫ్రీగా తిరగాలన్నా ఇట్లాంటివి ఉంటాయి కదా. కరాటే కూడా నాకు వచ్చు, ఐఎమ్ బ్లాక్ బెల్ట్ ఇన్ కరాటే. జిమ్నాస్టిక్స్ కూడా చేస్తాను. బిలీవ్ ఇన్ గాడ్ వచ్చేసి చాలా తక్కువ అయిపోతుంది. నేను చూసాను, చాలా మంది చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతారు. వై మనం హాస్పిటల్లో వెళ్తాము, ఇట్లా వస్తుందంటే పర్సన్ ఇంకా బతికే ఉన్నారు. స్ట్రైట్ అయిందంటే ఫినిష్. ఇప్పుడు ఆడపిల్ల అనే టాపిక్, ఆడపిల్ల అచీవ్మెంట్, ఈ రెండు పదాలు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఎందుకంటే ఆడపిల్లలు అచీవ్ చేయాలన్నా, సమాజంలో ఫ్రీగా తిరగాలన్నా కొన్ని రిస్ట్రిక్షన్స్, కొన్ని బెంచ్ మార్కులు ఇట్లాంటివి ఉంటాయి కదా. వాటిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే కొత్తగా ఏదైనా ట్రై చేయాలి, మనం ఏదైనా సాధించాలని ఆడపిల్లలకి మీరేం చెప్తారు? ఐ థింక్ ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్, అచీవ్ చేయాలంటే యూ హ్యావ్ టు కమ్ అవుట్. బికాజ్ ఇంట్లో కూర్చొని అండ్ అక్కడే ఉండి అయితే ఏమీ అవ్వదు. ఇఫ్ ఏదైనా బిగ్ చేయాలంటే లైఫ్లో, not only this field I'm talking about, I'm talking about when you want to be a doctor or an air hostess or a police commissioner, whatever, when it comes to, so you have to come out and you have to be bit strong. What happens is sometimes mentally kuda chala strong undali, and I think physically kuda koncham you need to be, because generation lo chala manam cases చూస్తున్నాము, చాలా థింగ్స్ జరుగుతున్నాయి. So I think if you want to do something big, you have to come out. And one more thing, ఉంటాయి కొన్ని భయం ఉంటుంది, బికాజ్ ప్రపంచం అట్లా ఉంది కాబట్టి. బట్ సమ్హౌ యూ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్ ఆన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మీ పైన మీకు ఒక నమ్మకం ఉండాలి, దట్ ఐ కెన్ డూ అనేసి. సెకండ్ థింగ్ వచ్చేసి, డోంట్ బీ ఇన్ అ హరీబరీ, బీ పేషెంట్. ఇప్పుడు మెయిన్ ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే, not only I'm talking about the girls, I'm talking including the boys also, they are very impatient. అంటే తొందరగా సక్సెస్ రావాలి, తొందరగా ఇది అయిపోవాలి అనేసి రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతున్నారు. దే ఆర్ టేకింగ్ ద షార్ట్ కట్స్. సో వాట్ మై ఫీల్ ఇస్, టైం పడుతుంది కదా, నో ప్రాబ్లం. నేనేమి ఎప్పుడైనా అనుకుంటానంటే, ఇంత టైం పడుతుందంటే దీని వెనకాల కూడా గాడ్ ఏదైనా బిగ్గా మంచిగా మన కోసం క్రియేట్ చేసుకుంటున్నాను అనేది నాకు ఒకటి ఉంటుంది, నమ్మకం ఉంది. సో ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దేవుడి పైన నమ్మకం ఉండాలి, దెన్ ఆన్ యువర్ సెల్ఫ్, దట్ ఎస్ ఐ కెన్ డూ. ఇప్పుడు మీరు ఒక ప్రొఫెషన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫర్ ఇట్. మధ్యలోనే వదిలేసి అరే నాకు ఏం రావడం లేదు, ఏం అవ్వడం అంటే, దిస్ ఇస్ నాట్ లైఫ్. లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది, అదర్వైజ్ అది లైఫే కాదు. నేను నార్మల్గా చూసాను ఇక్కడ కూడా, ఇప్పుడు మనం హాస్పిటల్లో వెళ్తాము, ఇక్కడ లైన్స్ వస్తూ ఉంటాయి. సో ఇట్లా వస్తుందంటే పర్సన్ ఇంకా బతికే ఉన్నారు. స్ట్రైట్ అయిందంటే ఫినిష్. మీరు నోటీస్ చేశారా లేదా అని తెలియదు, చూసారు కదా. అన్నీ ఉండాలి, హడిల్స్ బడిల్స్ అన్నీ ఉండాలి. సో వాట్ ఐ ఫెల్ట్ ఇస్, ఎస్పెషలీ టు గర్ల్స్ ఆల్సో, నెవర్ బీ సో ఇంపేషెంట్ ఆర్ నెవర్ ఫీల్ లైక్ అన్గ్రేట్ఫుల్ ఇన్ యువర్ లైఫ్, బికాస్ వాట్ యూ, మీకు ఉన్నది చాలా మంది దగ్గర అది కూడా లేదు. యా, సో వాట్ ఐ ఫీల్ ఇస్, ఇఫ్ మీరు ఒక గోల్ పెట్టుకున్నారంటే దాని మీద ఫోకస్ చేసుకొని కొంచెం పేషెంట్గా ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే, అదర్వైజ్గా కూడా ఏదో ఒకటి హాబీ ఉండాలి లైఫ్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ డాన్సర్గా ఉన్నాను, ఇప్పుడు నేను యాజ్ అ డాన్సర్గా నాకు కెరియర్లో నేను సక్సెస్ రాలేదంటే ఐ విల్ ఫీల్ డిప్రెస్. వై? బికాజ్ నాకు ఓన్లీ ఒకటే ఆప్షన్ ఉంది లైఫ్లో కాబట్టి. అదే నేను కరాటే కూడా నాకు వచ్చు, ఐఎమ్ బ్లాక్ బెల్ట్ ఇన్ కరాటే. జిమ్నాస్టిక్స్ కూడా చేస్తాను, రాస్తాను, రైటింగ్ చేస్తాను, ఎడిటింగ్ చేస్తానంటే అరే నాట్ దిస్ వన్, సో దీంట్లో వెళ్ళిపోతాను అనేది ఒకటి ఉంటుంది. సో వాట్ మై ఒపీనియన్ ఇస్, మీరు ఫోకస్ పెట్టండి, మీకు ఏం గోల్ కావాలో సాధించాలో అనేది పెట్టండి, కానీ సెపరేట్గా ఇంకొకటి కూడా మైండ్లో పెట్టండి. నాట్ ఒకవేళ ఇది కాకపోతే ఇది చేద్దాం అనేది ఉండాలి. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. లాస్ట్కి ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ బిగ్ ఇన్ యువర్ లైఫ్, కీప్ వర్కింగ్ హార్డ్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్.
నమ్మకం ఉండాలి, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ గాడ్. మ్మ్. బికాస్ బిలీవ్ ఇన్ గాడ్ వచ్చేసి చాలా తక్కువ అయిపోతుంది. నేను చూసాను చాలామంది చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతారు. మ్మ్. వై భై, మ్మ్. అట్లీస్ట్ యు ఆర్ హ్యావింగ్ 2 hands, 2 legs, మాట్లాడడానికి ఒక నోరు ఉంది మీకు, చూడడానికి ఐస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఒకవేళ మీరు హెల్తీగా ఉన్నారంటే అది గ్రేట్ విషయం. మ్మ్. బికాస్ స్టిల్ పీపుల్ డోంట్ హ్యావ్ హ్యాండ్స్, డోంట్ హ్యావ్ లెగ్స్, వాక్ చేయడానికి, మాట్లాడడానికి చాలా థింగ్స్ ఉన్నాయి. సమ్ పీపుల్ ఆర్ బ్లైండ్. సో ఫస్ట్ అయితే గ్రేట్ఫుల్ ఉండండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు టఫ్ టైం, మ్మ్. అందరి లైఫ్లో వస్తుంది, నా లైఫ్లో కూడా వస్తుంది, మీ లైఫ్లో కూడా వస్తుంది. ఇట్స్ అ వెరీ కామన్ పార్ట్ ఆఫ్ లైఫ్. సో ఐ థింక్ టు బాయ్స్ ఆర్ టు గర్ల్స్ అందరినీ ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, కీప్ వర్కింగ్ హార్డ్ అండ్ బిలీవ్ ఇన్ గాడ్. దాట్స్ ఇట్. దా.